సో దానికోసం స్పష్టమైన విధానం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం రాసాము, ఇక్కడ క్లిస్టర్ క్లియర్గా షేర్ చేయడం జరుగుతుంది అందరికీ. పంట విత్తడం మొదలుకొని పిచికారీ, ఫెర్టిగేషన్, హార్వెస్టింగ్, ఎవ్రీథింగ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీని మనం డంప్ చేసి ఇక్కడ మనం రైతులకు హెల్ప్ చేయొచ్చు. ఎన్నో ఆర్గనైజేషన్స్ దీన్ని సపోర్ట్ చేయడం, MIDH హార్టికల్చర్ నుంచి దీనికి సబ్సిడీస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఫండ్స్ వస్తాయి, నాబార్డ్ ఇస్తుంది, స్థానిక కెనరా బ్యాంక్ కూడా ఇస్తుంది. ఇన్ని ఛానల్స్ హెల్ప్ చేయడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా మన గ్రామ పంచాయతీ డోర్లోనే ఒక బోర్డు ఉండే, బాల వికాస్ వారు ఒక FPO సంఘం ఏర్పాటు చేసినామని చెప్పేసి ఒక బోర్డు పెట్టారు. ఏం చేశారు. ఇప్పుడు ఆ బోర్డు లేదు. మరి ఆ సంఘం ఉందా, సంఘం ఉందో లేదో తెలియదు నాకు. ఇక్కడ నంగనూరులో కూడా FPO ఉంది, సిద్దిపేటలో FPOలు ఉన్నాయి. అవిటితోటి కానీ ఇక్కడ ములకనూరు మన బాల వికాస వాళ్ళు ఏర్పాటు చేసిన సంఘంతో కానీ, లేకపోతే ఇంకొక కొత్త FPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటారండి ఇవి. ఈ FPOని ఈ సంఘం ఈ సంస్థ ద్వారానే మనము ఈ బిజినెస్ అంతా నిర్మించబోతున్నాం. సో దీనివల్ల ఒక స్ట్రక్చరల్ బిజినెస్ అనేది, స్ట్రక్చరల్ విధానం అనేది, అంటే ఒక మంచి పద్ధతి అనేది మనం ముందుకు పోతుంది. రైతులు ఆర్థికాన్ని అంటే డబ్బులు చూడగలుగుతారు. అంటే ఈ గ్రామంలో భూమి లేదని కాదు, ఒక ఎకరంలో ప్యాక్ హౌస్ నిర్మించి వ్యాపారం చేయడానికి భూమి లేదని కాదు. దాదాపు 70-80 ఎకరాల పరంపు భూమి ఉంది. సో 70 ఎకరాల పరంపు భూమి ప్రభుత్వము వేరే, ఇప్పుడు ఈ అగ్రకుల పార్టీలు ఏం చేస్తున్నాయి, వేరే బయట దేశాల్లో ఉన్న లేకపోతే బయట రాష్ట్రాల్లో ఉన్న అగ్రకుల పెత్తందారులకి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, కంపెనీలు పెట్టుకోవడానికి ఆ స్థలాన్ని ఆల్రెడీ చాలా కంపెనీలను తెచ్చి చూపించారు. కాకపోతే అది ఎత్తొంపులు ఉండి ఇంకా మంచి అక్కడ మిఠపల్లి గడ మీద ఆల్రెడీ తీసేసుకున్నారు, అక్కడ నర్మెట్లో తీసేసుకున్నారు, అంటే వేరే ఊళ్ళలో తీసుకున్నారు. ఇక ఎక్కడ జలం లేనాడు ఈ ఊరు 80 ఎకరాల పరంపోకు భూములను కూడా వాళ్ళు కబ్జా చేసేసుకుంటారు. ఇక్కడ ఉన్న పేదోళ్ళు దాంట్లో అమలు పని, స్వీపింగ్ పని, సెక్యూరిటీ వార్డు పని, ఈ పనులకు వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని ఈ NREGS అందులో ఉంది బడ్జెట్, PMKVY, RKVY, నంబర్ ఆఫ్ స్కీమ్స్లో బడ్జెట్ ఉంది. ఈ ఉద్యాన వ్యవసాయాన్ని బలపరచుకోవడానికి ప్రతి రైతు కనీసం ప్రతి సంవత్సరం, భూమి లేని రైతు కూడా, కౌలు రైతు కూడా ప్రతి సంవత్సరం 5 నుంచి 6 లక్షల ఆర్థికాన్ని చూడొచ్చు. ఇది ఈ అంశం. ఇక్కడ రైతు సమస్యలను చూస్తే ఇందులో ఇంత స్పష్టంగా రాయడం జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే నంబర్ ఆఫ్ స్టాఫ్ ఉంటారు, నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తాయి. అందులో స్పెషల్గా మన వ్యవసాయం గుట్ల AEO కానీ HEO కానీ వీళ్ళు పనిచేస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, రైతు వేదికని మన గ్రామంలో కట్టారు, సంతోషం. కానీ రైతు వేదికలో ఉన్న ఉద్యోగి సరైన సర్వీసు ఆ గ్రామస్తులకు ఇవ్వాలంటే, ఆ రైతులకు ఇవ్వాలంటే, ఇప్పుడున్న ప్రభుత్వాల వ్యవస్థ వేరు, అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇచ్చే సర్వీస్ వేరు. కానీ ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఆ నాలెడ్జ్ తెలిస్తే వేరే విధంగా రైతులకు మన సర్వీసెస్ అందుతాయి. సో అవి అందాలంటే ఈ సర్పంచ్కి తెలియాలా. సర్పంచ్కి అక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసరు, హార్టికల్చర్ ఆఫీసరు, వెటర్నరీ ఆఫీసరు, అక్కడున్న పై అధికారులు, యూనివర్సిటీల నుంచి, అక్కడ రీసెర్చ్ స్టేషన్ల నుంచి ఇవన్నీ తెలియకపోతే సర్పంచ్ ఏం చేస్తాడు, ఏం చేయలేడు. సో ఇవన్నీ తెలియాలా. నాకు తెలుసు, అంటే నాకు తెలుసు అని నేను గర్వం చెప్పుకోవడం కాబట్టి నేను చేస్తానని ముందుకు వచ్చాను జరిగింది. సో ఇప్పుడు ఈ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, అంటే ఇప్పుడు వెటర్నరీ శాఖ, మన వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, మార్కెట్ శాఖ, ఈ అన్ని శాఖలతోటి సమన్వయంతో మనం ఒక స్టాఫ్ని ఇక్కడ రిక్రూట్ చేసుకుందాం. లేకపోతే ఉన్న స్టాఫ్ని ప్రాపర్గా వాడదాం. నేను ఉన్న స్టాఫ్ని ప్రాపర్గా వాడడం కానీ ఒక స్పెషల్ స్టాఫ్ని హైర్ చేద్దాం. అంటే ఒక ప్రత్యేకమైన సిబ్బందిని నియమించి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి, లేదంటే రైతు వేదికలను కూర్చోబెట్టి ప్రతి రైతు యొక్క పొలం పుస్తకం అనేది మనం రాయాలి. ఇక్కడ ఈ గ్రామంలో కనీసం ప్రతి సంవత్సరం 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు సంపాదించే రైతులు ఉన్నారు. వాళ్ళని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ అభ్యాసం నేర్చుకున్నారు, వాళ్ళు ఒక ట్రాక్లోకి ఎక్కిపోయినారు. కానీ ఇవాళ నాకు కౌలు రైతు అని, నాకు భూమి లేని రైతు అని ఉన్నాడు. సో వాళ్ళ పరిస్థితి, 1 ఎకరం 2 ఎకరాల భూములు ఉన్న పరిస్థితులు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ గురించే నా బాధ. సో వాళ్ళను గట్టెక్కించడమే నా యొక్క లక్ష్యం. సో అందులో భాగంగా ఇవాళ విత్తనము, అంటే ఒక ల్యాండ్ ఎంపికను మొదలుపెట్టుకొని విత్తన సెలక్షను, ఆ ల్యాండ్ ప్రిపరేషను, విత్తన అంటే మన మొక్కలు నాటడము, విత్తనాలు నాటడము, తదనంతరం ఆ కలుపు తీయడము, ఇదంతా ఆటోమేటైజేషన్ చేయాలి. అప్పుడు కూలీలు తప్పుతారు. కూలీలు తప్పితే కూలీలు దొరకలేదు, నాకు లేబర్ దొరకలేదు అనే ఒక స్టోరీ అనేది కట్ అయిపోతుంది అది. సో టెక్నాలజీ ఉంది, ఇలా ట్రాక్టర్ తోటి విపరీతమైన టెక్నాలజీ అనుసంధానం చేసి మనం చేయొచ్చు.
అంటే మొక్కలు నాటే విషయంలో, విత్తనాలు విత్తే విషయంలో, కలుపు తీసే విషయంలో, పిచికారీ చేసే విషయంలో, కోసే విషయంలో, కోసిన దాన్ని మార్కెట్ చేసే విషయంలో ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ నేను ఇందాక చెప్పాను కదా, వీటన్నిటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం ఉంది. సబ్సిడీలు ఉన్నాయి, నబార్డ్ ఇస్తుంది, మన బ్యాంకులు ఇస్తున్నాయి, డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్లో నరేగా ఇందులో కూడా ఉన్నాయి బడ్జెట్, మన ఎస్హెచ్జి లోన్స్ ఉన్నాయి, ప్యాక్స్ లోన్స్ ఉన్నాయి, ఎఫ్పిఓ స్పెషల్ బడ్జెట్స్, అంటే గిన్ని బడ్జెట్స్ ఉన్నాయని మోడీ చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే మరి ఇవన్నీ ఎటుపోతున్నాయి? మరి స్థానిక చిన్న సన్నకారు రైతులకు అందట్లా. సో అందట్లా అంటే ఓ బాయిలేసిన కప్పలు లెక్క ఆయన బతుకుతున్నాడు కాబట్టి ఆయనకు అందట్లా. సో ఆ బాయిలేసిన కప్పలకు మనము నిచ్చెనేసి బయటకు తీసుకొచ్చి వాళ్ళకు స్వేచ్ఛ వ్యవసాయాన్ని చూపించాలి. అంటే ఈ ఆర్థికపరమైన వ్యవసాయాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది.